ఎంతో రుచికరమైన సొత్తుదుంప కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెంగా వేసి బాగా వేపండి. తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసాను. నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చగా దంచిన పేస్ట్ వేసేయండి. వేసి బాగా వేపాలి. వేపిన తర్వాత సొత్తుదుంపలు ఇలా రౌండ్గా కోసుకొని మళ్ళీ సగం ముక్కలా కోసి ఒక సొత్తుదుంపనైతే తీసుకున్నాను నేను ఇక్కడ. దాని తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం తగినంత వేసి బాగా వేపి మూత పెట్టి కొంచెంసేపు ఉంచిన తర్వాత టమాటో మీడియం సైజ్ ఒకటి వేసుకోండి. టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా అయితే మనం ఈ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పేస్ట్ అనండి. ఏంటంటే ఈ పేస్ట్ పలుకులు ఉంటాయి కదా, అవి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకోండి. అవి మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసి కచ్చా పచ్చాగా దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. అవేం వేపనాల్సిన అవసరం లేదు, అలాగే వేసేయచ్చు. ఈ పేస్ట్ సొట్టుదుంపలో కలిసి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మీరు అన్నం తినేటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి. ఎప్పుడైనా సొత్తుదుంప ఉన్నప్పుడు నేనైతే ఒకే ఒక సొత్తుదుంపతో ఇచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం వేగిన తర్వాత 3/4 గ్లాస్ వాటర్ అనేది వేసేయండి. వేసి కొంచెం బాగా కలుపుకొని ఒక మిక్స్ ఇచ్చిన తర్వాత పైన మూత పెట్టేసి కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం ఆ పేస్ట్ వేసాం కదా, అది మళ్ళీ అడుగంటేస్తుంది అనమాట. అందుకు చూసారా, ఇందాక వేసిన వాటర్కి ఇప్పటికి బాగా తగ్గింది. నేనైతే ఇలా ఉంచుకొని కొంచెం బాగా ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మా మమ్మీ ఎక్కువ చేసేది నా పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. మా మమ్మీని అడిగి ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.